Hello Tiny Learners. Welcome back to Tiny Learners Corner YouTube channel. Fun learning for little minds. ఈ రోజు వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన పాఠం నేర్చుకుందాం పిల్లలు. అదే మన తెలుగు వర్ణమాల గురించి. ముందుగా వర్ణమాల అంటే ఏమిటో చూద్దాం. వర్ణం అంటే అక్షరం, మాల అంటే దండ లేదా సమూహం. కాబట్టి వర్ణమాల అంటే అక్షరాల దండ లేదా అక్షరాల సమూహం అని అర్థం. ప్రస్తుతం మన తెలుగు వర్ణమాలలో 52 అక్షరాలు వాడుకలో ఉన్నాయి. ఈ 52 అక్షరాలను 3 రకాలుగా విభజించారు. అవి ఏమిటంటే, మొదటిది అచ్చులు, రెండవది హల్లులు, మూడవది ఉభయ అక్షరాలు. ముందుగా మనం అచ్చులు గురించి తెలుసుకుందాం. అచ్చులు అంటే ఇతర అక్షరాల సహాయం లేకుండా స్వతంత్రంగా పలికే అక్షరాలు. అందుకే వీటిని స్వరములు, ప్రాణములు లేదా జీవాక్షరములు అని కూడా అంటారు. అచ్చులు మొత్తం 14 అక్షరాలు. అవేంటంటే అ, ఆ, ఇ, ఉ, రు, రు, ఎ, అ, ఓ, ఔ. ఇప్పుడు హల్లులు గురించి తెలుసుకుందాం. హల్లులు అంటే ఇతర అక్షరాల అంటే అచ్చుల సహాయం లేకుండా పలకలేని అక్షరాలు. అవి ఒక అచ్చుతో కలిసినప్పుడే పూర్తి శబ్దం వస్తుంది. అందుకే వీటిని వ్యంజనాలు అని కూడా అంటారు. హల్లులు మొత్తం 34 అక్షరాలు. అవేంటంటే క వర్గం క, ఖ, గ, ఘ, బ. చ వర్గం చ, ఛ, జ, త, న. ట వర్గం ట, త, ద, డ, న. త వర్గం త, ద, 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 న. ప వర్గం ప, ఫ, బ, భ, మ. య, ర, ల, వ, స, ష, స, హ, ల, ష, బండిరా. ఇప్పుడు మూడవది ఉభయ అక్షరాలు గురించి తెలుసుకుందాం. ఉభయం అంటే 2 అని అర్థం. సందర్భాన్ని బట్టి ఈ అక్షరాలు అచ్చులు లేదా హల్లులు రెండింటితో ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అంటాము. ఉభయ అక్షరాలు మొత్తం 3 అక్షరాలు. అవి అరసున్నా, సున్నా, విసర్గః. ఇవి ఎలా ఉపయోగించాలో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణ పదంలో అరసున్నా ఉంది. అప్పుడు ఆ పదాన్ని చూడంగా అని చదవాలి. సున్నా ఉన్న అక్షరాలు మరియు పదాల ఉదాహరణలు: అం, ఓం, కంచం. విసర్గః పదాల ఉదాహరణలు: అంహ, దుంహఖం, అంతఃపురం. పాఠం చాలా బాగా విన్నారు పిల్లలు. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి చదువుకుందామా? నా వెంట మీరు చెప్పండి. అచ్చులు స్వతంత్రంగా పలికే అక్షరాలు. వీటిని స్వరములు, ప్రాణములు లేదా జీవాక్షరాలు అని కూడా అంటారు. అచ్చులు మొత్తం 14 అక్షరాలు. అంటే అ నుండి ఔ వరకు. హల్లులు అచ్చులు సహాయంతో పలికే అక్షరాలు. వీటిని వ్యంజనాలు అని కూడా అంటారు. హల్లులు మొత్తం 36 అక్షరాలు. అంటే క, చ, ట, త, ప వర్గాలు మరియు య నుండి బండిరా వరకు. ఉభయ అక్షరాలు సందర్భాన్ని బట్టి. ఈ అక్షరాలు అచ్చులు లేదా హల్లులు లేదా రెండిటితో ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అంటారు. ఉభయ అక్షరాలు మొత్తం 3 అక్షరాలు. అవి అరసున్నా, సున్నా, విసర్గః. శభాష్ పిల్లలు, చాలా బాగా చెప్పారు. ఈ వీడియో చూస్తూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి.